విదేశీ మద్యం ధ్వంసం కేసులో ట్విస్ట్ బయటపడింది. గత నెలలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ విదేశీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేయకుండా వదిలేశారు అధికారులు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగస్ మద్దూరులోని మరిడి బయో ఇండస్ట్రీలో అక్రమంగా విదేశీ మద్యం బాటిళ్లను నిల్వ ఉంచారు. 40 లక్షలకు పైగా ఉన్న 783 మద్యాన్ని ధ్వంసం చేయకుండా అలాగే వదిలేశారు. ఈ ఘటనలో కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా మరిడి పరిశ్రమలో పనిచేస్తున్న 2 ఉద్యోగులు 2 కార్మికుల్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ మద్యం నిల్వలపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు చేసి దాచి ఉన్న మద్యాన్ని సీజ్ చేశారు. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కాగజ్ మద్దూరు గ్రామంలో ఉన్నటువంటి మారిడి బయో ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీ పైన దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది. మారిడి ఇండస్ట్రీ పక్కన ఉన్నటువంటి సర్వెంట్ పక్కన రూమ్లలో ఉన్నది నకిలీ మద్యము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉందనే సమాచారం పైన అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలలో మనకి మొత్తము 783 యొక్క ఫారిన్ నాన్ లిక్కర్ బాటిల్ దొరకడం జరిగింది. అవన్నీ కూడా 750 ml ఉన్నాయి. వీటిపైన మన తెలంగాణకి చెందినటువంటి ఈఎల్స్ కానీ ఎటువంటి అది లేదు. సో దీనిపైన మ్యాడ్రిడ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను ప్లస్ వర్కర్స్ని మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ప్రకారము గత నెలలో ఇక్కడ కొంత ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కోసము వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ డిస్ట్రక్షన్ అయిన తర్వాత సందర్భంలో కూడా కొంత లిక్కర్ని వాళ్ళు పక్కన పెట్టారు అనే సమాచారం జరిగింది. సో దీనిపైన గత జనవరిలో 2026లో జరిగినటువంటి డిస్ట్రక్షన్ యొక్క ఇన్ఫర్మేషను మరియు దీని యొక్క ఈ లిక్కర్ ఎలా వచ్చింది అనేది కూడా పూర్తి సమాచారాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరుగుతుంది. ఈరోజు సీజ్ చేసినటువంటి 783 బాటిళ్ల యొక్క వర్త్ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుంది.